కేంద్ర ప్రభుత్వం అటవీ వనరులను దోచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివాసీలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని పీఓడబ్ల్యూ సమన్వయకర్త పి లక్ష్మి అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. అటవీ ప్రాంత కొండల్లోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి కేంద్రం చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరిట నక్సల్స్ను హతమారుస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగారు రద్దు చేసి బలగాలను వెనక్కి రప్పించాలన్నారు. గిరిజన సంక్షేమ చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈరోజు విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్నటువంటి హత్యాకాండ ఏదైతే దండకారణ్యంలో ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, హక్కుల సంఘాలు అన్ని కలిపి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ నాడు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి అటవీ ప్రాంతాల మీద పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటా ఉంది. అటవీ ప్రాంతాల మీద దాడికి పూనుకోవడానికి కారణం మావోయిస్ట్ అని పేరు చెప్తా ఉంది. కానీ వాస్తవానికి ఆదివాసీల్ని అడవి నుంచి ఖాళీ చేయించి అక్కడున్న భూమిని అంతా అక్కడున్న వనరులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ కార్పొరేట్ శక్తిని కట్టబెట్టడానికి కుట్రపూర్తమైన విధానాన్ని అనుసరిస్తూ ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం కానీ, ఈ దేశంలో ఆదివాసీ చట్టాలు కానీ, పర్యావరణ చట్టాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఏమాత్రం కూడా బలపరచడం లేదు. అలాంటి వాటిని కూడా ఉల్లంఘించి ఇలా డైరెక్ట్ గా కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రధానమంత్రి ఈరోజు ఈ యొక్క హింసాకాండని, అమానుష హత్యాకాండని బలపరుస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకుని వీళ్ళ మీద హత్యాకాండ కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ హత్యాకాండని బలపరుస్తున్నటువంటి ఈ హత్యాకాండని బలపరిచి 2020 నాటికి మేము మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతాన్ని మావోయిస్టుని ఖాళీ చేస్తామని చెప్తున్నారు. వాస్తవానికి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల్ని వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయించే కుట్ర ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అక్కడున్న గనులన్నీ అప్పచెప్పడానికి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి మేము వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, ఆదివాసీ సంఘాలుగా, హక్కుల సంఘాలుగా, దళిత సంఘాలుగా దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశ ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆపరేషన్ కగార్ని విరమించాలని, అటవీ ప్రాంతం నుంచి సైనిక బలగాలని కూడా వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకట్రావు గారు, దళిత సంఘాల నుంచి. హోంమంత్రి గారు మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ సందర్భంగా దేశ ప్రజలకి ఒక సందేశం ఇచ్చారు. ఈ దండకారణ్య ప్రాంతాన్ని నక్సల్స్ ముక్త ప్రాంతంగా ప్రకటిస్తున్నామని చెప్పి, ఇది తప్పు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దండకారణ్యంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఖనిజ సంపదని తన తాబేదారులు, మిత్రులు అయినటువంటి అదానీలకి, అంబానీలకి దోచిపెట్టడం కోసం అక్కడ జై జమీన్ ఉద్యమంలో తమ హక్కుల కోసం నిలదొక్కుని పోరాడుతున్నటువంటి ఆదివాసీ సమూహాన్ని అడవి నుండి తరివేసి అటవీ హక్కులకి భిన్నంగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరిపి కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టడం కోసం ఈ మారణకాండ జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి కాల్పులన్నీ అవి ఎన్కౌంటర్లు కాదు, పోలీసు కాల్పులు, సర్కారు హత్యలు అని చెప్పి దీంట్లో అమాయకులైనటువంటి ఆదివాసీలని బలిపెట్టి ఒకవైపు ఆదివాసీలను అడ్డం పెట్టుకొని నక్సల్స్ని అంతం చేస్తూ ఉంటారు. రెండో వైపు వీరు చంపేటువంటి ప్రజల్లో ఆదివాసీలే ఎక్కువ శాతం ఉన్నారు. ఖచ్చితంగా 170 చట్టం ఉల్లంఘనకి వారు అడ్డంకిగా ఉన్నారు. అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనకి వారు అడ్డంకిగా ఉన్నారు. అసలు ఈ దేశం నుండి ఆదివాసీలని, దళితులని తరిమివేసే ఉద్దేశంతో మాత్రమే ఈ దండకారణ్యంలో దమనకాండ సాగుతూ ఉందని దీని వ్యవసాయ ఐక్యవేదిక తరఫున పూర్తిగా ఖండిస్తూ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల మీద, ఆదివాసీల హత్యల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని